అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి తిరుపతి వెళుతూ మార్గ మధ్యంలో మనుబోలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లను మంజూరు చేస్తున్నామని 2014-2019లో ఉన్న ప్రభుత్వం హయాంలో ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు చాలా మందికి గత ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులు చెల్లించలేదని, అటువంటి వారికి కూడా బిల్లులు మంజూరు చేయాలని ఇటీవల నిర్వహించిన గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల చేసిన రివ్యూ మీటింగ్లో మాకు కొన్ని టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది. ఆ టార్గెట్స్ని అచీవ్ అవడానికి గృహ నిర్మాణ శాఖలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో డెడికేషన్తో పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా స్టాఫ్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. మరి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గృహ నిర్మాణ శాఖను రివ్యూ చేసినప్పుడు మాకు గతంలో 2014-2019 మధ్యలో ఇల్లు నిర్మాణం సగం ఇంకా 90% అట్లా పూర్తి చేసుకున్న వాళ్ళకు కూడా 2019-24 మధ్యలో ఉన్న ప్రభుత్వం కక్షపూరితంగా వివక్షాపూరితంగా వాళ్ళకి పేమెంట్లు ఎగ్గొట్టింది. సో ఆ పేమెంట్లు కూడా ఇస్తానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మా శాఖను కోరుకున్నది ఏంటంటే PMAY 1O ఏదైతే ఉందో అది మార్చికి దాదాపు క్లోజ్ కాబోతుంది. మేబీ ఒక 4-5 నెలలు అటు ఇట్లా. PMAY 2O స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి అర్హత సాధించాలంటే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి. తర్వాత వీళ్ళకి ఆ 2Oలో మళ్ళీ లోన్ శాంక్షన్ కాదు కాబట్టి వీటినన్నీ కూడా పూర్తి చేయమంటున్నాం. మళ్ళీ సెకండ్ లిస్ట్ కోసం ఎవరికైతే నిజంగా ఇల్లు లేకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా PMAY 2లో మరి 2Oలో ఇల్లు శాంక్షన్ చేస్తాను కూడా మనం చేస్తాను. మాకు తెలిసి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఉంటారని చెప్పేసి ఎస్టిమేషన్ వేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసేస్తామని చెప్పేసి మనం చేస్తాం.